ఇండియా థియరీ పక్కన పెడితే మన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఇప్పుడు నజరేతు వీధుల్లోకి తీసుకువెళ్తుంది. అక్కడే మనకు అసలైన మిస్సింగ్ క్లూ దొరుకుతుంది. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనాన్ని మళ్ళీ ఒకసారి లోతుగా గమనిస్తే అక్కడ ఉన్న నజరేతు ప్రజలు ఆయనని చూసి ఆశ్చర్యపోలేదు. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా అని అన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? ఆయన 18 సంవత్సరాలు ఇండియాకో వేరే దేశానికో వెళ్ళలేదు. ఆయన తండ్రి అయిన ఏసావు దగ్గర ఓన్లీ హెల్పర్ గానే కాకుండా ఆ వడ్రంగి పనిలో పూర్తి నైపుణ్యం పొందాడు ఆయన. ఆ 18 ఏళ్ళు ఆయన రోజువారీ జీవితం ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. రోజు పొద్దున్నే అడవికి వెళ్ళి చెక్కలు తేవటం, వాటిని రంపంతో కోయటం, చెమటోడ్చి నాగళ్ళు కాడిమాకులు తయారు చేయటం. లోకాన్ని సృజించిన ఆ చేతులు రంపం పట్టి రక్తం వచ్చేలా కాయలు కాచాయి. బైబిల్ పండితుల ప్రకారము ఆ 18 ఏళ్ల గ్యాప్లో యేసుక్రీస్తు వారి తండ్రి అయిన ఏసావు మరణించి ఉండవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కనిపించిన ఏసావు మళ్ళీ యేసుక్రీస్తు వారి పరిచర్య మొదలైనప్పుడు ఎక్కడా కనిపించరు. అంటే ఆ 18 ఏళ్లలో యేసుక్రీస్తు వారు కేవలం వడ్రంగి కాదు, ఒక బాధ్యత గల ఇంటి పెద్ద. తన తల్లిని, తమ్ముళ్లను, చెల్లెళ్ళను సాగటానికి కష్టపడ్డారు ఆయన.